హరే కృష్ణ. సో అందరికీ ఉపదేశామృతం క్లాస్ స్వాగతం. సో గత వారాల్లో మనం 5 వేగాలు మనం చూసుకున్నాము. సో వాచో వేగం, మనసో వేగం, తర్వాత క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర వేగాలు. సో అన్ని వేగాల్ని మనం తగ్గించుకోవడం వల్ల మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మన జీవితం సంతోషంగా ఉంటుంది. అండ్ అంతిమంగా ఈ 5 వేగాల్ని కృష్ణుడి యొక్క సేవలో పెట్టడం వల్ల, కృష్ణుడి గురించి ఆలోచించడం వల్ల, మనం 5 వేగాలు మనం తగ్గించుకోవడం వల్ల మనం అంతిమంగా మనం కృష్ణుని తలుచుకోవడానికి ఒక అవకాశం ఉంది. రెండోది, జీవించున్నంత వరకు మనం ఎంతో మందిని మనం కృష్ణ చైతన్యంలోకి తీసుకురావచ్చు. ఎందుకంటే వేగాల్ని అణుచుకున్నవాడు మాత్రమే తాను అనుకున్న ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా తాను ఒక లక్ష్యంతో తను పోగలుగుతాడు. వేగాలు ఇబ్బంది పెడతా ఉన్నాయనుకోండి, తను లక్ష్యాన్ని చేరుకోలేడు. కాబట్టి లక్ష్యం ఏంటి? కృష్ణుడిని మనం చేరుకోవడం లక్ష్యం. సో మనమందరం కనుక గమనించుకున్నట్లయితే ఈ 5 వేగాలు కృష్ణుడి సేవలో పెట్టగలగాలి. సో ఈరోజు మనం జనేంద్రియాల యొక్క వేగాన్ని, దాని గురించి ఆలోచిస్తాం ఇప్పుడు. సో జనేంద్రియాలు అని అంటే మనం ఆ, పురుషుడు స్త్రీని కలుసుకోవడంలో కావచ్చు, స్త్రీ పురుషుడిని కలుసుకోవడంలో ఉండేటువంటి ఆ యొక్క శారీరక అవసరం. పురుషుడు స్త్రీ కలయికలో వచ్చేటువంటి ఆ శారీరక అవసరం, అది కూడా ఒక శారీరక అవసరం అన్నమాట. అయితే ఆ శారీరక అవసరం కూడా, అది కూడా ఒక నియమబద్ధంలో ఉండాలి. ఓకే. ఆ నియమబద్ధంలో లేనప్పుడు ఏమవుతుందంటే అనేకమైనటువంటి అనర్థాలకి అది దారితీస్తుంది. ఓకే. కాబట్టి ఆ ఆ జనేంద్రియాలు, అది కూడా మనం చూస్తున్నాం ఇవాళ పరిస్థితుల్లో. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ జనేంద్రియాల యొక్క వేగాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా ఎన్నో జబ్బులకి వాళ్ళు గురవుతున్నారు. తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తర్వాత సామాజికంగా కూడా చాలా అస్తవ్యస్తలు ఇక్కడ తయారవుతా ఉన్నాయి. అండ్ కలియుగంలో రాను 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 ఇంకా 2 విషయాలు బాగా మనకి ఆ, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నమాట. 2 విషయాలు కలియుగంలో: ఒకటి హింస, ఓకేనా? 2 ఈ లైంగికటువంటి ఈ క్రియలు, లైంగికటువంటి కృత్యాలన్నీ, ఈ 2 మనకి బాగా ప్రస్ఫుటంగా ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఓకేనా? ఈ రెండిటికే మ్, మనుషులు కూడా ఎక్కువ వాటిని చూడాలనో, లేకపోతే వాటి వల్ల ప్రేరేపించబడాలనో ఎక్కువ మనసు వాటి మీదకే వెళ్ళేటువంటి స్థితికి వచ్చేసాం ఇప్పుడు మనం. ఓకేనా? సో దానివల్ల మనం చాలా ఇవాళ తల్లిదండ్రులు కావచ్చు, ఈరోజు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తా ఉంది. అందువల్ల అది శారీరక అవసరం కాబట్టే భగవంతుడు కూడా దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోగలిగితే మన ఉన్నతికి ప్లస్ సామాజిక ఉన్నతికి మనం ఏ విధంగా మనం తోడ్పడగలుగుతామో, అది ఏ విధంగా చేస్తే ఏ విధంగా అది మనం ఉపయోగించుకుంటే మనం అన్ని విధాలుగా లాభపడతామో, అది మనకి భగవంతుడు ఆ వేగాన్ని కూడా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద కూడా మనం ఒక 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 క్రమ పద్ధతిలో మనకి ఇస్తున్నాడు అనమాట భగవంతుడు. ఉదాహరణకి చట్టపరంగా ఆ వేగాన్ని మనం తగ్గించుకోవాలి అని అంటే, ఓకేనా, ఒకటి శాస్త్ర ప్రకారంగా వివాహం చేసుకోవడం. ఓకే. సో ఇక్కడ మనం ఈ 6 వేగాలు మనం టక్కని ఆపాల్సిన అవసరం లేదు. ఈ 6 వేగాలు మనం వచ్చేసి నియంత్రించుకోవట్లే, దాన్ని ఒక సరైన విధానంలో, సరైన పద్ధతిలో దాన్ని మలుచుకుంటున్నాం మనం. ఒక పద్ధతి ప్రకారం వాటిని నిమగ్నం చేస్తున్నాం. ఉదాహరణకి వాచో వేగనం. వాచో వేగం ఉందని మనం గమ్ముగా ఉండగలుగుతామా? ఉండలేం. దాన్ని తీసుకుని వెళ్ళి కృష్ణుడి సేవలో ఒక పద్ధతిలో తీసుకెళ్తున్నాం మనం. అట్లానే ఆ, మనసు వేగం, అది కూడా కృష్ణుడిని దర్శించుకునేలాగా, కృష్ణుడి పాదపద్మాల మీద నిరంతరం ఉండేలాగా వేగాన్ని ఆపడంలే మనం. వేగానికి ఒక సరైనటువంటి దిశానిర్దేశం ఇస్తున్నాం మనం.
అంటే నీళ్ళని వదిలితే పోయి సముద్రానికి పోతాయి అవి. కానీ దాన్నే మనం మలుచుకొని మన పొలాలకు వదులుకుంటే మనం మంచి పంటని ఉపయోగించుకో. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం సాంప్రదాయ తపస్సులన్నీ ఏం చేస్తున్నాయి అంటే మనల్ని వేగాన్ని ఆపుకోమంటున్నాయి. కానీ ఇవి ఏవి ఆపుకునే వేగాలు కాదు ఇవి. వీటిని సరైనటువంటి మార్గంలో మనం గురు యొక్క మార్గదర్శకత్వంలో మనం వాటిల్ని సరైన పద్ధతిలో వాడుకోగలగాలి వాటిల్ని. ఎందుకంటే వేదకాలను ఆపే పరిస్థితి లేదు ఇక్కడ, అవకాశం లేదు. కానీ మిగతా యోగాలన్నీ ఏం చేస్తాయంటే నువ్వు ఆపుకోవాల్సిందే అంటారు. కానీ భక్తి ఏం చేస్తుందంటే నువ్వు ఏదైనా కానీ కృష్ణుడి సేవలో పెట్టేసే అంటారు. సో ఇది సహజంగా ఉందా లేకపోతే అది సహజంగా ఉందా? ఆపుకోవడం అనేది సహజత్వమా? ఆపుకోలేము. కానీ దాన్ని ఒక క్రమ పద్ధతిలో కానీ మనం కానీ వినియోగించుకోగలిగితే ఆ వేగాన్ని మనం ఈ సామాజికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని రకాలుగా మనం ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి మనం వెళ్ళొచ్చు. అందుకని ఇక్కడ ఏమన్నా శాస్త్ర ప్రకారంగా వివాహం చేసుకోవడం. సో శాస్త్ర ప్రకారంగా వివాహం చేసుకోవడం అని అంటే అది కూడా ఎట్లా మనకి ఆ, 8 వర్ణాలు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాల కింద బ్రహ్మచారి, తర్వాత గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాస. ఓకే. సో ఓకే, నేను బ్రహ్మచర్యంతో గత జన్మ యొక్క వాసనల వల్ల నాకేం అవసరం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా సన్యాసంలోకి వెళ్ళిపోవచ్చు. లేదు, నాకు ఈ ప్రస్తుతానికి అవసరం ఉంది అనుకున్న వాళ్ళు క్రమ పద్ధతిలో గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోయి, సో ఆ, తర్వాత దానికి కావాల్సిన విధంగా పిల్లలు కండం, వాళ్ళు మళ్ళీ కృష్ణ భక్తులు చేయడం, వాళ్ళని కృష్ణ భక్తులు చేయడం కోసం మనం కంటున్నాం. ఆ తర్వాత క్రమంగా వానప్రస్థము, తర్వాత సన్యాసం. అందుకని ఇది శాస్త్రపరంగా అంటే ఎన్నో పద్ధతి ప్రకారంగా ఎన్నో నియమాలు చూసుకొని, సంస్కారాలు చూసుకొని, కొన్ని తరాలు చూసుకొని, ఇన్ని రకాలుగా చూసుకొని, తర్వాత జాతకాలు చూసుకొని, వాళ్ళ స్వభావాన్ని చూసుకొని, ఇన్ని రకాలుగా చూసుకొని వాళ్ళని వాళ్ళకి వాళ్ళిద్దరిని ఒక ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు అనమాట. సో ఉదాహరణకి మనం ఆ, మనం భాగవతంలో కానీ వెళితే మనం ఈ బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళు గృహస్థాశ్రమంకి ఎలా మారుతారు అని చూసామనుకోండి. ఎస్, మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళని గురుకులాలకు పంపిస్తారు. గురుకులాల్లో వాళ్ళు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళు జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఆత్మ శరీరం యొక్క భేదం ఏంటి, అంతిమంగా వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలి, కృష్ణుడిని ఎలా చేరుకోవాలని పూర్తి జ్ఞానం వాళ్ళకి అక్కడ ఇవ్వబడుతుంది. తర్వాత సహజంగా వాళ్ళకి ఏర్పడినటువంటి వాటికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏ పని అంటే ఆ పని వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమందికి కుండలు చేసే కుమ్మరి పని వాళ్ళకి సహజత్వంగా వాళ్ళకి అది చేసుకోవాలని ఇష్టం ఉంది. కొంతమందికి కార్పెంటరీ, వడ్డర పని చేసుకునే వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళకి వాటిలో నైపుణ్యాన్ని అవి మన ఇప్పిస్తారనమాట. గురుకులంలో మనకి ఏం చేస్తారు, ఆ నైపుణ్యం ఇప్పిస్తారు. నాకు శాస్త్రం మీద నాకు ఆ స్వభావం ఉంది, శాస్త్రం నేర్చుకొని అదే స్వభావం ఉంది, వాళ్ళకి బ్రాహ్మణ విద్య ఇస్తారు. కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ పక్కన పాలనా వ్యవస్థ ఎలా చేయాలని వాళ్ళకి ఆ స్వభావం ఉన్నప్పుడు వాళ్ళకి అవి నేర్పిస్తున్నారు క్షత్రియం పరంగా. అలాగే కొంతమందికి వ్యాపార నిమిత్తమైనటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకి అటువంటి ఇవన్నీ వాళ్ళకి నేర్పించి, బట్ మెయిన్ ఉద్దేశం ఏంటి, కృష్ణుడిని అంతిమంగా చేరుకోవాలి. ఈ సామాజికమైనటువంటి లేదా భౌతికమైనటువంటి ఆకర్షణలో పడకుండా, ఆ మాయలో పడకుండా ఒక ఒక క్రమ పద్ధతిలో మనం వెళ్తున్నాం. సో అలా బ్రహ్మచారిగా తన జీవితాన్ని గడిపిన వ్యక్తి తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన టైము వచ్చింది. సో పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు, సో ఇది అబ్బాయి వైపు అయితే, అమ్మాయి వైపు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఒకప్పుడు బ్రహ్మచారి, అదే గురుకులంలో తాను కూడా నేర్చుకున్నాడు కాబట్టి తను వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయికి కూడా ఇలాంటి ఒక విద్యాభ్యాసాన్ని తాను కూడా నేర్పించేవాడు. అప్పుడు రెండు వైపులా ఇతను జీవిత ఉద్దేశం తెలిసినవాడు, ఈ అమ్మాయి కూడా జీవిత ఉద్దేశం తెలుసుకున్నారు కాబట్టి ఇద్దరు కూడా కలుసుకొని వాళ్ళకి పెళ్లి చేస్తున్న పరిస్థితి వచ్చింది. పెళ్లి చేసే పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళు ఇద్దరు ఆ, ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులలోనే ఉంటారు. ఓకే, ఇంట్లోనే ఉండి ఎప్పుడైతే వాళ్ళు కలుసుకోవాల్సిన సమయం వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళని
కలుపుతారనమాట. ఈ లోపల ఆ అబ్బాయికి అమ్మాయి మీద తప్ప ఇంకా వేరే వేరే ధ్యాసే లేదు. అలాగే అబ్బాయికి ఆ అమ్మాయి తప్ప వేరే ధ్యాస లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచనలంతా కూడా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఈ అబ్బాయి ఇంకా నాకు జీవితకాలం ఉండబోయేది. ఆ అబ్బాయి ఫిక్స్ అయిపోయాడు, ఈ అమ్మాయే నాకు జీవితకాలం ఉండేది. కాబట్టి వాళ్ళ ఆలోచనలంతా కూడా వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న ఈ ఆలోచనలు తప్ప ఇంకా వేరే డైవర్షన్ అనేది ఏమీ లేదన్నమాట. సో ఒక ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కలిపి సెపరేట్, ఇప్పుడు వాళ్ళు సపరేట్గా వాళ్ళు కాపురానికి పంపించినప్పుడు అప్పుడు వీళ్ళిద్దరూ కృష్ణుడి యొక్క ఉద్దేశంతోనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని గడపబోతారు. ఏమనుకుంటారు వాళ్ళు? నేను గత జన్మలో ఎక్కడో నేను కృష్ణుడి సేవలో ఉండి నేను ఎక్కడో నేను అంతిమంగా నేను పరిపూర్ణం చేసుకోలేకపోయాను. కాబట్టి నాకు ఇప్పుడు ఈ జన్మ వచ్చింది. అలాగే ఆడవాళ్ళు కూడా, మాతాజీవులు కూడా, నేను కూడా గత జన్మలో ఎక్కడో నేను కొంత సేవ చేసుకున్నాను, కొంత సాధన ఎక్కడో మిస్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరం ఒకరినొకరు సహకరించుకుంటూ, సో కృష్ణ భక్తిలో ఇద్దరం మనం ముందు కొనసాగదాం అనేటువంటి ఉద్దేశంలో గృహస్థ జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తారు. అంటే ఇది శాస్త్ర ప్రకారం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ రాబోయే వారసుల్ని ఏ పద్ధతిలో మనం వాళ్ళని కనాలి అన్నప్పుడు, సో పూర్తిగా కృష్ణుడి నామజపం చేసుకుంటూ ఆ నియమ నిబంధనలు పాటిస్తూ, సో వాళ్ళు ఆ చైతన్యంలో ఆ భావంలో ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి పుట్టబోయేటువంటి వాడు భక్తులకు సంబంధించిన సంస్కారాలతో ఆయన పుట్టడం జరుగుతుంది. అందుకని ఇక్కడ శాస్త్ర ప్రకారంగా వివాహం అంటే వేగాన్ని ఆపుకునేది ఏం లేదు. ఇక్కడ వేగాల్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక శాస్త్ర ప్రకారంగా, ఒక నియమ నిబంధనలతో వెళ్ళడం, దాన్నే వాళ్ళు ఏమంటే గృహస్థగా మారటం, తర్వాత గృహస్థగా మారడం. ఓకే, అంటే బ్రహ్మచారి కంటే గృహస్థ హయ్యర్ లెవెలే. ఓకే, ఒక మెట్టు పైకి ఎక్కినట్టు. ఒక మొక్క పైకి ఎక్కి వాళ్ళు పూర్తి అవగాహనతో వాళ్ళు ఎంతో ఆ, బాధ్యతతో వాళ్ళు ఈ ఈ ఈ జీవితాన్ని వాళ్ళు గడుపుతారు అన్నమాట. కానీ ఈరోజు మనం వ్యవస్థ చూస్తే కనుక ఎలా ఉందంటే ఇప్పుడు ఆ, వీడేం పని చేయడం లేదా, వీడేం మాట్లాడడం లేదా, ముందు వీడి పెళ్లి చేసేద్దాం అంటున్నారు. అంటే పెళ్లి అనేది ఎంత పెద్ద బాధ్యత అది, ఎంత పెద్ద ఒక వ్యవస్థకి అది ఎంత పునాది అయిపోతుంది అని ఏమాత్రం అసలు అవగాహనే లేదు. సెటిల్ అయిపోయావా పెళ్లి చేసేస్తాం. ఓకే, లేకపోతే ఇంకా వయసు అయిపోతుందే పెళ్లి చేసేయాల. దానివల్ల ఇద్దరికి ఏమాత్రం అవగాహన లేకుండా మనం వచ్చిన మనం పెళ్లి చేసుకున్న ఉద్దేశం తెలుసుకోకుండా కేవలం నీ కోరిక నేను తీర్చానా, నీ అవసరాలు నేను తీర్చానా, నా అవసరాలు నువ్వు తీర్చావా, అంతే అక్కడితో అయిపోయింది, అంతకు మించి ఇక్కడ ఎటువంటి ఇది లేదు అనే పాయింట్. మీరు కానీ గమనిస్తే అప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అంటారు. ఓకే, చైల్డ్ మ్యారేజెస్లో ఏం జరిగింది అని అంటే అబ్బాయి ఈ అమ్మాయి తప్ప అతను ఇంకా వేరే ఆలోచనే ఉండేది కాదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు. ఇదైన తర్వాత వాళ్ళు కలుసుకోవడం కూడా చాలా చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత వాళ్ళు కలవబోతున్నప్పుడు వాళ్ళు తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఆలోచనే ఉండేది కాదు. ఇంక వేరే చాయిస్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మనసంతా వాళ్ళే నిండిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా కలుసుకోవడం వల్ల, పైగా అడపా కలుసుకోవడం, అప్పుడు ఏంది ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కూడా అంత ఫ్రీగా కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో పాటు గడపదామా అన్న ఆ తీవ్రత, వాళ్ళ స్ట్రాంగ్, వాళ్ళ బంధానికి అది నాంది అయ్యేది వాళ్ళకి. అందువల్ల ఆ రోజుల్లో ఆ, విడాకులు అనే పరిస్థితే అసలు, ఆ మాటకి అసలు అసలు వేదాలు అసలు ఆ మాటే లేదు. విడాకులు అనే పదమే లేదు. అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అనే దానికి అసలు తావే ఉండకూడదు. ఎందుకు ఉండేది కాదు అని అంటే, ఎందుకంటే వీళ్ళు ఆ పద్ధతిలో వాళ్ళు కలుసుకునేవాళ్ళు కాబట్టి, ఆ పద్ధతిలో వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఆ అనుబంధం, అనురాగం ఇవి ఉండేది కాబట్టి వాళ్ళని వేరే వాళ్ళ గురించి ఆలోచించేటువంటి అవకాశం వాళ్ళకి దొరికేదే కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనిస్తే, మనం 18 సంవత్సరాల దాకా, 21 సంవత్సరాల దాకా వెయిట్ చేసినప్పుడు ఈ లోపల మనకి కావాల్సిన అన్ని చాయిస్లు వచ్చేసాయి అన్నమాట.
నాకు భర్త కావాలంటే నాకు పలానా సినిమా యాక్టర్ లాగా ఉండాలా. ఓకే. నాకు భార్య కావాలంటే పలానా హీరోయిన్ లాగా ఉండాలా. ఇట్లా అందం ఉండాలా, ఇంత డబ్బు ఉండాలా, ఇలాంటి లక్షణాలు ఉండాలా, ఇట్లా అయితే ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు 100 చాయిస్ వచ్చేసరికి వాళ్ళ ఊహలు ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అవేవి కనబడవు. అవేవి అవి ఉండవు అవన్నీ. అవి ఉండనప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ అసంతృప్తి స్టార్ట్ అయిపోతుంది. అసంతృప్తి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా జీవితంలో ఆ, వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల అసంతృప్తితో వాళ్ళు జీవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే నాకు పడకపోతే డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఓకే. అంటే ఆ రోజు ఉన్న వ్యవస్థ ఎంత పద్ధతి ప్రకారంగా జి ఈ ఉపస్థ వేగాన్ని ఆ, ఏ విధంగా వాళ్ళు చాలా చక్కగా, చాలా అందంగా ఒక క్రమ పద్ధతిలో ఆ, సమాజం యొక్క ఉన్నతికి ఉం, మన సాంప్రదాయాల్ని వీటన్నిటిని చాలా అద్భుతంగా దాన్ని ఆ, కనబరుస్తూ ఎంతమందికి ఆదర్శంగా ఉండేవాళ్ళు. అది కాబట్టి గృహస్థగా మారడం అనేది చాలా గొప్ప విషయం అసలు. చాలా ఉన్నత విషయం. ఎప్పుడు మనం కృష్ణ చైతన్యంలో మనం కలిసి ఆ విధంగా మనం నడుచుకునే పని అయితే, ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లే పని అయితే, ఆ గృహస్థ జీవితం మనకి మన అన్ని కర్మబంధాల నుంచి మనం బయటపడే అవకాశం వస్తుంది. సో చాలా మంది గృహస్థ జీవితం అంటే మాయా అంటారు. అని ఇది మాయా అంటారు. మాయా అని ఎప్పుడు అంటాం? కృష్ణుడు మర్చిపోతే అది మాయ ఇంకా. అప్పుడు మనం కేవలం ఏంటంటే శరీరం శరీరం అనే ఆలోచనే ఉంటుంది తప్ప దాని వెనకాల కృష్ణుడి యొక్క అంశం అని మనకి గుర్తే రాదు, గుర్తు లేదు మనకి. సో అట్లాంటప్పుడు అది ఖచ్చితంగా మాయే అది. గృహస్థ జీవితం మాయ కాదు. గృహస్థ జీవితంలో మనం కృష్ణుడిని గుర్తుపెట్టుకోకపోతే కేవలం మనం మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మనం కలిసామనే పాయింట్గా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు అది మాయ అవుతుంది అనమాట. కాబట్టి కృష్ణ చైతన్య శిశువులను పుట్టించి భక్తి మార్గంలో శిక్షణ ఇవ్వాలి. సో ఇప్పుడు వేరే మార్గంలో మనం వెళ్ళామనుకోండి, యోగ మార్గంలో ఆ, అసలు పెళ్ళే చేసుకోవద్దు అంటారు. మన ఇంద్రియాలని మనం పూర్తిగా నిగ్రహించుకోవాలంటారు. వాళ్ళ కృత్రిమ పద్ధతుల్లో వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళ ఆసనాలు లేకపోతే అక్కడ అనేకమైనటువంటి విషయాలు పద్ధతులను ఫాలో అయ్యి వాళ్ళు ఆపుకుంటారు. కానీ అది సహజమైనటువంటి పద్ధతి కాదు అది. దానివల్ల ఇప్పటికిప్పుడు వాళ్ళు బాగానే ఉన్నా కూడా తర్వాత దాని యొక్క అనర్థాలు చాలా భయంకరంగా చూస్తారు వాళ్ళు. అందువల్ల కృష్ణుడు మనకి హ్యాపీగా సహజమైనటువంటి పద్ధతుల్లో చట్ట ప్రకారంగా, అంటే ఒక సాంప్రదాయం ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా మనం ఇవన్నీ మనం చేస్తాం అనమాట. జయ శ్రీ శ్రీ రాధా గోవింద్ జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమై గౌనితాయ్ శీల ప్రభుపాద్ కీ జై. సో ఆ విధంగా కృష్ణ చైతన్య మార్గం ఉండేది ఎందుకనంటే కృష్ణ భక్తులైనటువంటి శిశువుల్ని, వాళ్ళని మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలన్నమాట. ఇది చట్టపరమైనటువంటి విధానం ఇది. సో మనం చూసామన్నమాట. ఎవరైతే చట్టపరమైనది కాకుండా చట్ట విరుద్ధంగా దీన్ని ఏ విధంగా చూడాలి, చట్ట విరుద్ధమైనటువంటి పనుల కింద ఏంటది? న్యాయబద్ధం లేకుండా ధర్మసమ్మతం లేనటువంటి సంభోగ జీవితం. ఇది చట్టానికి విరుద్ధమైనది, అది ఇల్లీగల్. అది రెండు, ఆలోచన పథకాలు మాటలు ప్రత్యక్ష సంభోగం జనేంద్రియాలను కృత్రిమంగా తృప్తిపరచుకున్నట, ఇవన్నీ కూడా ఇల్లీగల్ అన్నమాట. అంటే వాటి గురించి ఆలోచించడం కూడా ఇల్లీగలే. అంటే ఎవరి గురించో మన మనతో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కాకుండా, అది భార్య కావచ్చు భర్త కావచ్చు, ఇంకా ఎవరి గురించి మనం ఆలోచించినా, ఈవెన్ ఆలోచనలో కూడా ఉన్నా కూడా అది చట్టపరమైంది కాదు. అది చట్టానికి విరుద్ధమైంది అది. అలాగే కృత్రిమ పద్ధతిలో సంతృప్తి పరచుకోవడం, అట్లానే వాటి గురించే మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా చట్టపరమైనవి కాదనమాట. అట్లా ఆ, ఇప్పుడు ఇవాళ కానీ పరిస్థితి కానీ చూస్తే మన హోల్ వాతావరణం అంతా కూడా, మన సినిమాలు కావచ్చు, ఇవి కావచ్చు, అవి కావచ్చు, పోస్టర్లు కావచ్చు, యాడ్స్ కావచ్చు, అన్ని కంప్లీట్గా వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే, పైగా తీసుకునే వాళ్ళు కూడా, యాడ్కి తీసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆడవాళ్లే ఉండాలి అనేటువంటి పద్ధతిలో వెళ్తున్నట్లయితే ఇప్పుడు మనం ఆలోచించుకోవచ్చు అందరి యొక్క మనసులు ఎంత అలజడి రేకెత్తిస్తాయి అన్ని.
అది కూడా ఎలా చేస్తున్నారు అని అంటే, ఆడవాళ్ళకి ఇది ఎంపవర్మెంట్ అన్న పేరుతో, అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు ఒకరి మీద మీరు ఆధారపడకూడదన్న పాయింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్ గా వీళ్ళని కావాలని ఎక్స్పోజ్ చేస్తున్నారు బయటికి. ఏమ? వాళ్ళు ఏమన్నారు, మేము స్త్రీలు ఇలా అణచబడాలి, ఎందుకు అణచబడాలి అన్న పేరుతో వాళ్ళు అలాంటి ఒక ఫేస్తో, ముఖంతో బయటకు వస్తున్నారు. కానీ అంతిమంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళని బయటికి ఎక్స్పోజ్ చేయడం వల్ల, దానివల్ల అనేకమైనటువంటి అనర్థాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఉమెన్ రైట్స్ అవి ఇవి అని, ఓకే, ఎస్, ఖచ్చితంగా అది, ఈ ఉమెన్ రైట్స్ అనేది పోరాటాలు కూడా వచ్చినాయి. ఎందుకనంటే అక్కడ పురుషుడు సరిగ్గా బాధ్యతగా వ్యవహరించాల. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాముఖ్యత కానీ, ఆ కుటుంబ జీవితంలో వాళ్ళ ఆ పెద్దలు, ఆ లేదా పురుషులు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అణిగి 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 ఇంకా ఎక్కడో దగ్గర మనకి ఒక న్యాయం జరగాలి అన్న పాయింట్లోనే వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళని మ్, రకరకాలటువంటి పద్ధతుల్లో వాళ్ళని బయటికి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇప్పుడు చాలా అనర్థాలకి కారణం అవుతాం. ఒకప్పుడు ఏంటి అని అంటే ఐదర్ తండ్రియో లేకపోతే అన్ననో లేకపోతే భర్తో ఏదో ఒక రూపంలో ఆడదానికి మగవాళ్ళు ఏదో ఒక విధంగా తోడుగా ఒక రక్షణగా ఉన్నారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు అండ్ మొత్తం సొసైటీ అంతా కూడా ఈ విధంగా వాళ్ళని ఆట బొమ్మల్లాగా మొత్తం చిత్రీకరించిన తర్వాత, ఇప్పుడు ఆట బొమ్మ అన్న తర్వాత మనసులో ఏమొస్తుంది, ఎట్లా మనం వాడుకోవాలి, ఎట్లా వీళ్ళతో మనం అంటే, మ్, వీళ్ళని మనం ఉపయోగించుకోవాలి, ఎట్లా వీళ్ళని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి వీళ్ళని అనే ఆలోచన వస్తుంది తప్ప, వీళ్ళు కూడా వీళ్ళు కూడా మనుషులేను, సో వీళ్ళు కూడా ఆ, ఆ, ఒక ఆ, వీళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, వీళ్ళకు కూడా వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి అనేటువంటి ఆలోచనే లేకుండా పోయింది ఇప్పుడు. కానీ అదేమంటే అడ్వాన్స్డ్ సొసైటీ అంటాం మనం. సో అడ్వాన్స్డ్ సొసైటీలో, సో ఇలాంటి ఒక దాని ఏమంటే నాగరికతే లేనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతున్నాము. ఆల్మోస్ట్ లైక్ జంతు జీవితాన్ని గడుపుతున్నాము, కానీ ఏమో నాగరికమైనటువంటి సమాజం అంటున్నాం. కానీ ఆలోచనలు కావచ్చు, లేకపోతే చేసే పనులు కావచ్చు, అది జంతు సమాజం కూడా చేదరించుకునేటువంటి ఒక స్థితికి వచ్చేసాము. సో పెద్ద పెద్ద పోస్టులో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా వీటికి వాళ్ళు బలైపోతున్నారు. అంటే ఎందుకంటే ఆ వేగాన్ని వాళ్ళు ఆపుకోలేక, అంటే వాళ్ళు ఎంత చదువు చదివినా కూడా, ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఈ వేగం అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఆ, మానసికంగా మనం ఉండాల్సినటువంటి విధంగా బలంగా ఉండలేక వాళ్ళు బలహీనమైపోయేసి వాళ్ళు నానా రకాలటువంటి మాటలు, అవమానాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఉదాహరణ మీరు గమనించుకోవచ్చు, లైక్ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వాలనుకుంటున్నాడు. తన తన ఏ స్థాయి వ్యక్తి అని అంటే, తాను ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. మామూలుగా అది సామాన్య వ్యక్తుల వల్ల కాదు, ఒక స్వర్గాన్ని సృష్టించడం అంటే. తన యొక్క యోగ విధానం, యోగ ఫలితంగా తనకు వచ్చినటువంటి ఆ యొక్క శక్తితో తాను స్వర్గాన్ని సృష్టించాడు. అంటే అంతటి వాడు కూడా జస్ట్ మేనక యొక్క గజ్జల సవ్వడికి నేను తాను ఇదైపోయాడు. మనం సౌభరి ముని గురించి మాట్లాడతాం. ఆ, నీళ్ళ లోపలికి వెళ్ళి 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. అంటే వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటారు, నియంత్రించాలనుకున్నారు. కానీ నియంత్రించుకోవడం వల్ల ఆ వేగాన్ని నియంత్రించుకుంటే కొంతవరకు మనం ఆ ఒక స్థాయి వరకే మనం దాన్ని, ఆ వేగాన్ని ఆపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది కృష్ణ భక్తిలోకి డైవర్ట్ చేయకపోతే, సో అదే సౌభర్యముని, ఓకేనా, ఆ తర్వాత కొన్ని వేల మందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకని? జస్ట్ రెండు చేపలు కలుసుకున్నాయి అనమాట. ఒక మగ చేప, ఆడ చేప జస్ట్ కలుసుకున్నాయి. ఆ సన్నివేశం చూశాడు అంతే. సో ఆ తర్వాత భాగవతం తన గురించి వస్తుంది. తర్వాత కొన్ని వేల మందిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎస్, చాలా మంది ఏమనుకుంటారంటే
అంటే ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఎస్పెషల్గా కొంతమంది మేము బ్రహ్మచారులు అయిపోవాలి అనుకుంటారు. బ్రహ్మచారులు అయిపోవాలి అని అంటే బ్రహ్మచారులు అయిపోవాలి అని అంటే సహజ సిద్ధంగానే వాళ్ళకి గృహస్థ జీవితం అంటే కొంత వాళ్ళకి ఆ, నేనేమంటారు, వాళ్ళకి పెద్ద ఆసక్తి ఉండకూడదు వాటికి. ఆసక్తి లేకుండా ఉంటే వాళ్ళు బ్రహ్మచారి జీవితాన్ని కొనసాగించగలుగుతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇంత ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత అండ్ చిన్నప్పటి నుంచి మనం రకరకాలటువంటి కార్యక్రమాల్లో రకరకాలటువంటి సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత దాన్ని కొనసాగించడం అనేది అంత ఈజీ కాదు. అందువలనే ఈవెన్ మనం ఆ, బ్రహ్మచారి ఆశ్రమంలో జాయిన్ అయిన తర్వాత కూడా జస్ట్ మన ఆలోచనలు గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఎట్లా వెళ్తున్నాయి ఏంటవుతుంది. ఓకే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఉండలేనప్పుడు టక్కన నెక్స్ట్ ఏం చేయాలా, పెళ్లి చేసేసుకోవడమే. సో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం బలవంతంగానే ఎవరో ప్రేరేపిస్తే ఆ, ఎవరో మాటలకి మనం ఉద్రేకపడిపోయేసి ఎస్ మనం బ్రహ్మచారిగానే ఉండిపోవాలి అని కేవలం మాటలకు మనం ఉద్రేకపడ్డాం అనుకోండి, తర్వాత కాలక్రమంలో ఏమవుతుంది, మనం ఆ ఆశ్రమాన్ని మనం మెయింటైన్ చేయలేము. సో అది కూడా ఒక విధంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే రావాలి మనలో. ఒకప్పుడు అంటే చుట్టూ వాతావరణం బాగునింది, ఇంత విచ్చలవిడితనం అనేది లేదు కాబట్టి ఆ రోజుల్లో మ్యాక్సిమం ఎక్కువ అందరూ కూడా ఆశ్రమాల్లో, తర్వాత ఎక్కువ కొండల్లో లేకపోతే అడవుల్లో గురుకులాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఆ వాతావరణం అప్పుడు అప్పుడు హెల్ప్ చేసింది మనకి. బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణం ఇప్పుడు అసలు మనకి లేదు ఇప్పుడు. సో అలాంటప్పుడు ఆ, వాళ్ళ యొక్క సహజ సిద్ధంగా వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి వాళ్ళు గృహస్థ జీవితానికి మారిపోవడం అనేది మంచిది. ఓకే. అండ్ ముఖ్యంగా చైతన్య మహాప్రభు సన్యాసులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనమాట. లేదా ఆధ్యాత్మిక జీవితంలో గడపాలి లేదా ఉన్నత స్థాయిలో వెళ్ళాలనుకునే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనమాట. ఏంటది? ఇటువంటి ఈ విషయాల్ని అసలు మాట్లాడకూడదు. ఏ విషయాల్ని మాట్లాడకూడదు అంటే సాధారణ ప్రాపంచ విషయాలు మనం మాట్లాడకూడదు. అంటే వాళ్ళకి ఇలా జరిగిందంట, వీళ్ళకి ఇలా జరిగిందంట, వాళ్ళకి ఇట్లా అయిందంట, వీళ్ళకి ఇట్లా అయిందంట అనేది అసలు అలాంటి చర్చకి తావు రాకూడదు. మొదలు మనం అంటే కొన్ని న్యూస్ పేపర్స్ చూసి వాటి గురించి మాట్లాడడం, కొన్ని సినిమాలు, కొంచెం న్యూస్, అసలు ప్రాపంచిక విషయాలు మాట్లాడడం. స్వప్నంలో కూడా స్త్రీలను తలుచుకోకూడదు. ఇక్కడ స్త్రీలు అంటే అది ఈక్వల్గా వర్తిస్తుంది. ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళని తలుచుకోకూడదు, మగవాళ్ళు ఆడవాళ్ళని తలుచుకోకూడదు స్వప్నంలో కూడా. అంటే ఇ- ఇవాళ ఉన్న పరిస్థితిలో మనం పెరిగిన విధానం, ఓకేనా, అంత ఈజీ కాదు ఇది. కానీ మనం సాధన చేయంగా భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ వింటూ వింటూ సేవల్లో ఉండే కొంది క్రమంగా వాటి వాసనలు తగ్గడం ప్రారంభిస్తాయి. కానీ ఇవి లేకుండా మన స్వప్నాల్లో కూడా రాకూడదు అంటే అది సహజంగా జరిగే పని కాదనమాట. నెక్స్ట్ మనకు ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చోటా హరిదాస్ ఠాకూర్ అని ఒక క్యారెక్టర్ ఉందన్నమాట చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు. ఈ చోటా హరిదాస్ ఠాకూర్ ఒక విధంగా చెప్పాలంటే ఒక సన్యాసి. ఇతను హరిదాస్ ఠాకూర్ వేరే అతను ఉన్నాడు, ఆయన వేరు నామాచార్య. ఈయన వేరే చోటా హరిదాస్. చోటా హరిదాస్ ఇతను ఏం చేశాడు అని అంటే ఆ, చైతన్య మహాప్రభు కోసం ఈయన వెళ్ళి భిక్షాటన చేస్తాడు అనమాట, ఆయనకి ప్రసాదం ఇవ్వాలని చెప్పేసి. సో ఆ వెళ్ళే క్రమంలో ఆయన ఇంటింటికి వెళ్ళి ఆయన ఇట్లా ఆ, దాన్ని మధుకరి అంటారు హిందీలో. మధుకరి అంటే సో అడుగు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఒక ఒక ఆమె బయటకు వచ్చింది అనమాట, ఇవ్వడానికి, ఆ దానం ఇవ్వడానికి వచ్చింది. ఆ ఇచ్చే ఆమెతో ఈయన కొద్దిసేపు మాట్లాడాడు. ఆ విషయం చైతన్య మహాప్రభు తెలిసిందనమాట. సో తెలిసినప్పుడు వెంటనే చోటా హరిదాస్ ఠాకూర్ని ఇంకా నా దగ్గర రావద్దని చెప్పండి అని చెప్పాడు.
చోటా హరిదాస్ ఠాకూర్కి ఏం చేయాలో అర్థం కాదు అసలు. అంటే భగవంతుడు నన్ను ఎందుకు వద్దన్నాడు, నన్ను ఎందుకు దూరం పెట్టాడు, నన్ను ఎందుకు రానియట్లేదు అని. నువ్వు ఆడవాళ్ళతో ఒక నిమిషం కంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆడవాళ్ళతో ఏమొచ్చింది? నేను నార్మల్ విషయాలే మాట్లాడాను. నేనేమి వేరే విషయం, ఏ విషయమైనా సరే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే నువ్వు సన్యాసివి కాబట్టి. ఇంకా అప్పటి నుంచి చోట హరిదాస్ ఠాకూర్ ఇంకా చూడలేదన్నమాట. చైతన్య మహాప్రభు ఇంకా, చైతన్య మహాప్రభు ఇంకా చూడలేదు. చూడలేదు. హరిదాస్ ఠాకూర్కి లోపల లోపల ఆవేదన, బాధ, కష్టం. అతని పరిస్థితి చూసి అందరూ పోయి చెప్పారనమాట. అందరూ పోయి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఏమని? ఎట్లయినా సరే చోట హరిదాస్ ఠాకూర్ ఒక చిన్న తప్పే కదా చేసి, తప్పు కూడా కాదు, కొంత సమయం చేసి కొంత సమయం కదా గడిపిందంటే లేదు అని చెప్పి, నేను ఇంక అతను చూడదలుచుకోలేదు అన్నాడు. రకరకాలటువంటి ఆయన చైతన్య మహాప్రభు దగ్గర ఉన్నటువంటి చాలా మంది ఆ, ఆయన్ని అనుసరించే వాళ్ళు, అన్యాయులు, ఆయనకి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా చెప్పారన్నమాట. చోట హరిదాస్ ఠాకూర్ది ఏముంది, మీరు మన్నించవచ్చు కదా, ఎంతో మందిని మీరు మన్నించారు, ఎంతో మందిని మీరు, వాళ్ళందరికీ మీరు ఆశ్రయం ఇచ్చారు. చోట హరిదాస్ ఠాకూర్ లేదు, దగ్గరికి కూడా రావడానికి లేదన్నారు. చోట హరిదాస్ ఠాకూర్ తర్వాత ఆలోచించి 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 ఇంకెందుకు ఈ జీవితం అని చెప్పేసి దూకి ఆత్మహత్య చేసేసుకుంటాడు. చైతన్య మహాప్రభు దగ్గరికి రానినప్పుడు ఇంక నేను బతికి ఏం ప్రయోజనం, నేను ఎవరి కోసం బతకాలి అని తాను అప్పుడు అప్పుడు కొంతమంది వచ్చి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఇట్లా చోటా హరిదాస్ ఠాకూర్ ఇట్లా వచ్చి ఆత్మహత్య అంటే మంచి పని చేశాడులే అంటాడు. ఇది మంచి పని చేశాడు, ఆత్మహత్య చేసుకొని మంచి పని చేశాడు అంటారు. ఇంత కఠినంగా చేస్తాం చైతన్య మహాప్రభు అంటే అంత, అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆల్రెడీ అనుకున్న కలియుగంలో ఓకే, ఏమాత్రం చిన్న అవకాశం వచ్చినా సరే అది అల్లుకు వెళ్ళిపోద్ది. అది అట్నే 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 అట్నే. చైతన్య మహాప్రభు ఉంటాడు, సన్యాసులు ఎస్పెషల్గా ఓకే, అసలు వీటికి అసలు తావే ఇవ్వడానికి లేదు. సో చైతన్య మహాప్రభు జీవితంలో కూడా ఒకవేళ ఎదురుగా ఒక మాతాజీ వస్తున్నారు అనుకోండి, ఈయన సన్యాసి, పైగా దేవాదేవుడు వచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు వస్తుంటే ఈయన ఆగిపోయేవాడు. ఆగిపోయి తలోంచేసుకొని పంపించిన తర్వాత నేను ముందుకెళ్ళేవాడు. ఇంకా ఒకసారి ఇట్లానే ఆ, ఈయన భావవేషంలో ఉన్నాడు. కృష్ణుడు లీలల్లో లోపల తన్మయత్వం చెందుతూ భావవేషంలో ఉండేసి ఆయన ఆడతా ఆడతా అట్లా అట్లా వేసేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. పొయ్యి ఆ, అంటే ఒక మాతాజీ ఉంది, కానీ ఆ మాతాజీని ఆయన వేరే ఆమెలాగా అసలు చూడట్లే. ఆయన లీలల్లో తన్మయత్వం చేసి ఆమె వైపు వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి గోవిందాస్ ఉన్నాడు కదా, ఆయన పర్సనల్ అసిస్టెంట్ గోవిందాస్ వచ్చేసి ఇతని మహాపురం లాగి అట్లా బయటపడేస్తాడు అనమాట, అట్లా పక్కన నెట్టేస్తాడు. ఇతని మహాపురం తెలియదు వచ్చిందని ఆయన. సో గోవిందాస్ అక్కడ ఇదిలిచ్చాడు అనమాట. ఇదిలియంగానే అప్పుడు ఆ, చైతన్య మహాప్రభు అనమాట, గోవిందాసుని హత్తుకొని ఈ రోజు నన్ను కాపాడావు, నన్ను, నా జీవితంలో ఈరోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుంచి నువ్వు నన్ను కాపాడావు అని చెప్పేసి అతను ఆలింగేసుకోండి. ఎందుకంటే ఏమాత్రం నేను వెళ్ళి కొద్దిగైనా సరే ఆమె వైపుని కానీ నేను అవి కానీ టచ్ చేస్తుని ఉంటే నేను ఇక్కడ బతకాల్సింది కాదు అసలు అంటాడు. అంటే ఆ స్థాయిలో చైతన్య మహాప్రభు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. అందుకనే ఇక్కడ ఎందుకు మనం ఇస్కాన్లో అంటే మాతాజీలు సెపరేట్గా, ప్రభుజీలు సెపరేట్గా, మనం ఇట్లాంటి ఒక డిఫరెన్స్ మనం చూస్తూ ఉన్నాం అని అంటే, ఒక విధంగా చెప్పాలి అని అంటే అది
ఇంట్లోనే కాదు, ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత కూడా. ఓకే, నువ్వు కృష్ణుడి యొక్క అంశానివి, నేను కూడా కృష్ణుడి యొక్క అంశాన్ని. ఇద్దరు వచ్చిన దేనికోసం? కృష్ణుడు సేవించడం కోసం. సో మన ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇవి నా భార్య, ఇవి నా భర్త, వీళ్ళు నా పిల్లలు అనేటువంటి ఆలోచనలు ఉండకూడదు అనమాట. సో ఎందుకని మనం అది చేస్తున్నాం? క్రమక్రమంగా మనకి అది ప్రాక్టీస్ అవ్వాలి. ఏదైతే మనకి ప్రాక్టీస్ చేస్తున్నామో అదే భావనే ఇంట్లో కూడా కొనసాగాలి. అప్పుడు మనకి ఆ, కృష్ణుడి యొక్క అంశం అనే మనకు గుర్తున్నప్పుడు వరకే ఒకరినొకరు సహకరించుకునేటువంటి ఒక ఒక వాతావరణం ఏర్పడుతుంది. లేకపోతే ఇది హక్కు అనే భావంలో ఉంటాం మనం కదా. ఎవరు వచ్చి లేదా నా భర్త, నేను అడిగిందంతా ఆయన తీయాలి కదా అనవచ్చు. లేదా ఈమె నా భార్య కాబట్టి నేను చెప్పిందల్లా ఆమె వినాలి అనేటువంటి ఈ హక్కుతో మనం మాట్లాడడం ఒక విధంగా అది మనం మాయలోకి మనం ప్రవేశించడమే. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరువేరుగా చూసుకోవడం, వేరువేరుగా మనం ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇది కృష్ణుడు అంశం అనే భావంలో మనం గౌరవించుకుంటున్నాం. కాబట్టి సేవ ఎంతవరకు, మాట్లాడడం ఎంతవరకు అంతవరకే మాట్లాడుకోవాలా. మిగిలింది మనం కృష్ణుడి సేవలో ఉండడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఇక్కడ కూడా మనం నేను, నాది, ఇంకా నా అనే పాయింట్ మళ్ళీ వచ్చినప్పుడు మనకి ఎక్కడ మనకి ప్రాక్టీస్ అవుతుంది అది. సో అందువల్ల ఇక్కడ కూడా మనం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా సపరేట్గా తీసుకోవడానికి మనం మ్యాక్సిమం ప్రయత్నిస్తాం అన్నమాట ఇక్కడ. అంతేగాని ఏడుకొచ్చి కూడా మళ్ళీ మన శారీరక భావంలోనే ఉండడానికి ప్రయత్నించామనుకోండి, ఇంకా మనకి కృష్ణుడి యొక్క అంశంగా చూసే అవకాశం మనకి ఎప్పుడు వస్తుంది? మామూలుగా మనం ఇక్కడి నుంచి దాటి వెళ్ళిపోయాం అనుకోండి, మనకి కృష్ణుడే గుర్తుండడం మనకి కదా. సో అట్లీస్ట్ మనం ఇక్కడ ఉన్నంత వరకు అయినా సరే అది అది ప్రాక్టీస్ అవుతూ ఉంటే తర్వాత మన ఇంటికి వెళ్ళినా కూడా అదే భావంలో మనం ఉండడానికి ఒక అవకాశం మనకి వస్తుందన్నమాట. కాబట్టి కృష్ణ చైతన్య సాధనలో పూర్తి నియంత్రణలో ఉన్నప్పుడు జరిగేవి ఏం జరుగుతుంది? పూర్తి నియంత్రణలో ఉన్నాం అనుకోండి, మనకి ఆధ్యాత్మిక గురువుగా అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆరు వేగాలు పూర్తిగా మనం నియంత్రించగలుగుతాం. నియంత్రించడం అంటే కృష్ణుడు ఆ కృష్ణుడి వైపు మనం మలచగలిగితే, కృష్ణుడి సేవలో మనం పెట్టగలిగితే దాన్ని మనం ఏం చేస్తున్నాం? పూర్తిగా నియంత్రించినట్టే అది. పూర్తిగా అప్పుడు మనకి ఏ స్థాయి వస్తుంది? ఆధ్యాత్మిక గురువుగా మనకి అర్హత పొందే అవకాశం మనకి వస్తుంది. సో హోల్ పాయింట్ ఏంటంటే మనం అంతిమంగా శుద్ధ భక్తులం కావాలి. ఈ ఆరు వేగాలు తగ్గించుకోవడం మన ఏం కాదు. ఆరు వేగాలుగా తగ్గించుకోవడం ద్వారా అంతిమంగా మనం కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులము కావాలన్నమాట. కాబట్టి తర్వాత 10 నుంచి 18 వరకు మీరు పారాగ్రాఫ్లు కానీ తీసుకుంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పినటువంటి వివరణలు వస్తాయి. అది ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసాను. ఎక్కడికల్లా అవసరమో అక్కడ నేను డిస్కస్ చేసేసాను అనమాట. ఆయన కొంత భిన్నమైన వర్గీకరణ వచ్చింది అయింది భిన్నంగా. ప్రభుపాదుల వారిలాగా ఆయన రాలేదు, బట్ భిన్నమైనది వచ్చింది. ఆయన ఎట్లా చేశాడంటే వాక్కు, మనసు, శరీరం, ఉం? ఈ మూడింటిని ఒకేసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసాడు. ఆయన మనసులో రెండు రకాలైనటువంటి భావాల కింద డివైడ్ చేశాడు. తర్వాత క్రోధం, క్రోధం సరికే అవరోధ ప్రీతి, విరోధ యుక్త క్రోధ, ఈ రెండుగా డివైడ్ చేశాడు అతను. తర్వాత శరీరంలో ఉన్నటువంటి మూడు వేగాలు తీసుకున్నాడు: జిహ్వ, ఉదరము, జనేంద్రియాలు. అంటే శరీరంలోనే డివైడ్ చేశాడు ఆయన, మూడుగా డివైడ్ చేశాడు. ప్రభుపాద అట చేయాల, వేరువేరుగా చేసుకుంటూ వచ్చాడు. ఈయనేమో కొన్నిటి కింద విభజించుకొని మనకి వివరించుకుంటూ వచ్చాడు. బట్ ఇంతకుముందు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఇన్ని కూడా వచ్చేసింది అక్కడ. మీరు సెపరేట్గా మళ్ళీ ఆ, అవసరం లేదన్నట్టుగా వచ్చేసింది అన్నమాట స్పెషల్గా. కాబట్టి 19లో పూర్తి సారాంశం వస్తుంది అనమాట. 19వ పారాగ్రాఫ్లో పూర్తి సారాంశం వస్తుంది. ఏంటి ఆ సారాంశం అంటే ఆరు. సో సారాంశం ఏంటంటే అపరిపక్వత్వ సాధకుడు యొక్క జీవితంలో అనేక ఆటంకాలు సృష్టిస్తాయి. ఏంటవి? ఈ వేగాలు. అవునా? ఆరు వేగాలు మనలాంటి సాధకుల జీవితంలో అనేక ఆటంకాలను అవి సృష్టిస్తున్నాయి. అయితే ఈ వేగాల నుంచి మనం బయటపడాలి అని అంటే
ముఖ్యంగా మూడు రకాలుగా సారాంశం మూడు భాగాల కింద డివైడ్ చేశారు. ఒకటి మనం శరణాగతి పొందాలి. శరణాగతి అంటే కృష్ణుడి యొక్క ఆదేశాలని పాటించడం, ఇది శరణాగతి. రెండు, అపరాధాలు లేనటువంటి హరినామ జపం చేయాలి. అపరాధాలు లేనటువంటి హరినామ జపం. మూడు, భక్తుల సాంగత్యంలో శ్రవణము కీర్తనము చేయాలి. ఈ మూడు కానీ మనం కానీ చేయగలిగితే ఆరు వేగాలను నియంత్రించుకునే దానికి మనకు ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే ఆరు వేగాల్ని ఈ మూడు పద్ధతుల్లో, ఒకటి శరణాగతి అంటే ఆదేశాల్ని ఉన్నట్టుగా పాటించడం. రెండు, సాధన, అపరాధం లేనటువంటి సాధన చేయాల. తర్వాత భక్తుల సాంగత్యంలో శ్రవణము కీర్తనం చేయాలి. సో ఈ మూడు, ఈ ఆరు వేగాల్ని తగ్గించడం పక్కన పెడితే సో పరిపక్వమైనటువంటి ఒక భక్తుడిగా తయారవ్వాలి. అప్పుడు ఈ ఆరు వేగాలు మనల్ని ఏమీ చేయలేవు. ఓకే. ఇవి మనల్ని ఏ విధంగా మన ఇబ్బంది మనం పెట్టేదానికి అవకాశం ఉండదు అన్నమాట. అయితే భాగవతంలో కానీ మనం వెళ్ళామనుకోండి, మీరు ఆ, ఇంకొన్ని చెప్తున్నారు అనమాట సారాంశం. తర్వాత భాగవతంలోకి వెళ్తాం. మనం ఒకే గురువుని మనం సేవించాలి. ఒకే గురువుని, ఒక గురువుని మాత్రమే సేవ చేయగలగాలి. అయితే మన గురువు కృష్ణుడైనా ఉండాలా, అయితే ఇంద్రియాలైనా గురువు అయి ఉండాలి. గురువు ఐదరు సేవిస్తే కృష్ణుడైనా సేవించగలగాలి. కృష్ణుని సేవించకపోతే ఇంద్రియాలను సేవించినట్టే. సో గురువు ఎవరిని ఫాలో అవ్వాలా? ఆ, సో ఒకరే ఫాలో అవ్వాల్సి వస్తుంది. నేను కొద్దిసేపు ఎందుకు ఫాలో అవుతాను, కొద్దిసేపు తర్వాత ఇది ఫాలో. సో గుడికి వచ్చినప్పుడు కృష్ణుడు ఫాలో అవుతా, బయటికి వెళ్తే ఇంద్రియాలు ఫాలో అవుతా అన్నవాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పటికీ బయట పడలేరు ఇంకా. సో ఇంకా బయటపడే అవకాశమే అసలు లేదు. అందుకే గురువు అంటే దాని అర్థం ఏంటంటే ఐదరు కృష్ణుడైనా నాకు గురువు అవ్వాలి, లేదంటే మాయ అయినా నాకు గురువు అవ్వాలి. సో మాయను గురువుగా తీసుకున్నాం అని అంటే మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం. అదే మనం కృష్ణుని గురువుగా తీసుకుంటే ఇక్కడ నుంచి శాశ్వతంగా మనం బయటపడతాం ఇక్కడ. కాబట్టి నేను ఏదో ఒక గురువుని నేను సేవించడానికి నేను ఉండాలి. రెండోది, ఇంద్రియాలకి యొక్క సేవకుడైన వాడు, అంటే ఇంద్రియాలని గురువుగా తీసుకున్నవాడు, అతని గోదాసుడు అని అంటారు. లేదా అదంత గో, అదంత గో అని అంటారు అన్నమాట. ఇంకా అతను అనుకున్నట్టుగా తాను కోరుకున్నట్టుగా తన జీవితం ఇంకా ఉండదు. సో ఇంద్రియాలు ఎట్లా మనల్ని ఆడిస్తే మనం అట్లా ఆడుకుంటూ ఉంటాం. అదే కృష్ణుడి యొక్క సేవకుడిని ఏమంటారు అంటే గోస్వామి అని అంటారు. సో గోదాసుగా ఉండాలా లేదా గోస్వామి కావాలనేది సో మనం నిర్ధారించుకోవాలి. అంటే కృష్ణుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించడానికి నేను ఎంత ప్రయత్నిస్తానో అది నేను చూసుకోవాలి. లేదా ఆ ప్రయత్నించలేకపోతే ఖచ్చితంగా మనం ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం ఆడాల్సిందే. సో ఇంతకాలం మనం అనేక జన్మల నుంచి సో మనం సేవకు గో గోదాసుడిగా మాయక సేవకుడిగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోగలుగుతున్నాం అనమాట. ఇంకా కానీ ముందుకు కానీ వెళ్తే శ్రీమద్ భాగవతంలో ఆ, 5వ స్కందం 5వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీమద్ భాగవతంలో ఋషభదేవుడు, ఋషభదేవుడు అంటే ఆయన కూడా ఒక శక్తావేశ అవతారం లాగా భగవంతుడికి. తనకి 100 మంది పుత్రులు ఉన్నారనమాట తనకి. ఓకే? తనకి ఎంతమంది? 100 మంది పుత్రులు. సో ఒక విధంగా ఆయన ఋషభదేవుడు రాజు అన్నమాట. ఋషభదేవుడు ఒక రాజు. సో తనకు పుట్టినటువంటి 100 మంది కుమారులకి తాను ఎటువంటి శిక్షణ ఇస్తున్నాడు చూడండి మీరు. సో 5వ స్కందం 5వ అధ్యాయం 1వ శ్లోకం. అంటే మనకి సమస్యలు దేని వల్ల వస్తాయి, దానికి పరిష్కారం ఏంటి, రెండు వచ్చేస్తాయి దీంట్లో. సో భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 1వ శ్లోకంలో వృషభా ఉవాచ నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ హర్తే విడుంబజాయే
తపో దివ్యం పుత్రకాయేన సత్యం శుద్ధి శుద్ధేద్య స్యాద్ శుద్ధేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. ఋషభదేవుడు తన పుత్రులతో ఇట్లు పలికెను: పుత్రులారా, ఈ లోకమున మానవ జన్మను బడిసిన దేహదారులకు జీవులకు కేవలం ఇంద్రియ భోగార్థము రేయింబవలు కష్టించి పనిచేయడం ఏమాత్రము తగదు. అట్టి సుఖము మలభక్షణము చేయు సునకము సుకరములకు కూడా లభించుచున్నది. కనుక మనుజుడు దివ్యమగు భక్తి యోగ స్థితిని బడయుటకు తపస్సును చేపట్టవలెను. అట్టి కార్యములు చే హృదయము పవిత్రమై దివ్యస్థితిని బడిసినప్పుడు భౌతిక సౌఖ్యమును పరమైనది అనంతమైనది అగు దివ్య సుఖమునకు అతడు బడయును. సో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లైన్ చూస్తుండండి. ఈ లోకన మానవ జన్మను బడిసిన దేహదారులకు జీవులకు, దేహదారు వచ్చినటువంటి జీవులకు, ఓకేనా, కేవలము ఇంద్రియ భోగార్థము రేయింబోలో కష్టించి పనిచేయడం ఏమాత్రము తగదు. అంటే ఈ మానవ జన్మ వచ్చింది ఆషామాషిగా రాల. సో వచ్చిన దాన్ని ఇంద్రియ భోగం కోసం మనము రేయింబళ్ళు రేయింబోలు కష్టపడాల్సింది ఏమాత్రం అసలు తగదు. ఈ కష్టపడి మనకు వచ్చే ఏదైతే సుఖం ఉంది చూసారా, ఇంద్రియ సుఖము, ఓకేనా, అది అట్టి సుఖము మలభక్షణం తీసుకునే సునకానికి సుకరానికి కూడా ఈ సుఖం ఎట్లాగో అది ఉంది. దానికోసం మనం సపరేట్గా ఆ సుఖం కోసం మనం మానవ జన్మ వచ్చినప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కనుక మనుజుడు దివ్యముకు భక్తి యోగ స్థితిని బడియుటకు తపస్సు చేపట్టవలెను. నేను ఎందుకు ఈ శ్లోకం తీసుకున్నానంటే ఈ 6 వేగాలు తగ్గించుకోవడమే పెద్ద తపస్సు. మానవ జన్మ వచ్చింది వేగాల్ని తగ్గించుకోవడం కోసం మానవ జన్మ వచ్చింది. అలాగా ఎవరైతే అలా తపస్సు చేపడతారో అలా తపస్సు చేపడతారో అట్టి కార్యములు చే హృదయము పవిత్రమై దివ్యస్థితిని బడిసినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమైనది ఈ భౌతిక సుఖం ఒకటి ఉంది కదా, దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థితికి ఒక స్థితిని పొందుతామట. అది అనంతమగు అనంతమగు అనంతమైనది అగు దివ్య సుఖమును అతడు బడుస్తాడు. ఏ సుఖం అయితే మనకి ఇప్పుడు దొరుకుతుందో దానికోసం మనం రాత్రి పడి అయితే కష్టపడుతున్నామో ఆ సుఖం కోసం అయితే మనకి మానవ జన్మ అవసరం లేదు. అయితే ఈ స్థితిని దాటి అతను ఇంకొక దివ్య స్థితిలోకి అతను వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అతను తపస్సు చేయాలి. సో తపస్సు చేశాడు అని అంటే తనకి ఈ భౌతిక సుఖం కంటే ఇంకా ఉన్నతమైనటువంటి సుఖము ఖచ్చితంగా పరమైనది తనకి లభిస్తుంది. ఋషభదేవుడు రాజు ఉండి తన 100 మంది పుత్రులకి చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో మరి దీన్ని అధిగమించాలంటే, ఇంద్రియ భోగం నుంచి మనం అధిగమించాలి అని అంటే ఏం చేయాలి చూడండి. ఆధ్యాత్మికోన్నతిని బడిసిన వారి సేవ ద్వారానే మనుజుడు భవబంధము నుండి మోక్ష పదమును చేరగలుగుతాడు. ఏమంట? ఆధ్యాత్మికోన్నతిని బడిసిన వారి సేవ. మనకంటే ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు భక్తులు. వాళ్ళ సేవ చేయడం ద్వారా మనుడు భవబంధం నుండి మోక్షాన్ని పొందగలుగుతాడు. ఆధ్యాత్మికోన్నతిని బడిసిన వారు నిరాకారవాదులు భక్తులు అనుచు 2 రకములుగా నుందురు. మనుజుడు భగవత్ సాయుధ్యమును కోరినను లేదా భగవంతునితో సాంగత్యము కోరినను మహాత్మును సేవించవలసియే ఉండును. మనం భగవంతుని పట్టుకున్నా సరే, నిరాకారవాదులను పట్టుకున్న నిరాకార భగవాన్ లేదా ఆయన ఏమంటారు బ్రహ్మజ్యోతిని పట్టుకున్నా సరే మనం మహాత్ములకి సేవ చేసుకునే తీరాలి. స్త్రీ సంగులై అట్టి కార్యములందు అభిరుచి లేని వారికి నరక ద్వారము తెరవబడియే ఉండును. స్త్రీ సంగతిలో ఉన్న వాళ్ళకి నరక ద్వారం తెరిచే ఉంటుంది. తర్వాత మహాత్ములు సమభావము కలిగిన వారై ఉండి జీవుల నడుమ భేదమును చూపరు. ప్రశాంత చిత్తములను భక్తి యోగ
యోగరతులను అట్టివారు క్రోధరహితులై ఎల్లరి లాభం కొరకు పనిచేయుదురు. ఎట్టి దోషవర్తనము లేనట్టి అటువంటి వారిలే మహాత్ములనబడురు. ఓకే. అల్టిమేట్ గా ఈ వేగాలు మనం తగ్గాలి అని అంటే తపస్సు ఒక ఎత్తు అయితే ఆ తపస్సు యొక్క ఫలితం ఏంటి అని అంటే మనకి మహాత్ముల యొక్క సేవ దొరుకుతుంది. సో భగవంతుడి సేవ కంటే కూడా మహాత్ముల యొక్క సేవ చాలా చాలా ముఖ్యమైనది. తద్వారానే అతను ఈ వేగాల నుంచి తాను బయటికి రాగలుగుతాడు. తన తన యొక్క జీవితాన్ని తాను పవిత్రము చేసుకోగలుగుతాడు. సో మనకి భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి వేగాలు అంచుకోబడలేదు. ఆ వేగాల్ని భక్తుల సేవలు పెట్టగలిగితే చాలు. సో ఇది ఒకటి, ఇది ఒక సెక్షన్ అన్నమాట. ఓకే. మళ్ళీ మొన్న మనం భాగవతంలో ఆదివారం అని చెప్పుకునే క్లాసులో మనం ఆ, అప్పుడు కూడా ఒక డిస్కషన్ మనం చెప్పుకున్నాం. ఎవరంటే ఇది సారీ, ఆదివారం ఆదివారం క్లాస్లో కాదు, మనం పండగలప్పుడు చెప్పుకున్నాం. ప్రచేతలని 10 మంది కుమారులు. ఆ, ప్రాచీన బర్హి యొక్క కుమారులు. 4వ స్కందంలో వస్తుంది. అతను రాజే. సో ఆ 10 మంది పుత్రులు ఎక్కడికి పంపిస్తున్నాడు? తపస్సు చేసుకోమని పంపిస్తున్నాడు. సో తపస్సు చేసుకునే క్రమంలో వాళ్ళకి శివుడు వాళ్ళకి దర్శనమిస్తాడు. శివుడు, ఓ మీరు తపస్సుకి వెళ్తున్నారా? అట్లయితే మీరు వాసుదేవుడిని పట్టుకోండి. అయితే వాసుదేవుడి మీద మీరు తపస్సు చేయండి. ఇంకా మిగతా అనవసరం ఇంక వేరే వేరే తపస్సులు ఇక చేయొద్దండి అని చెప్తే ఇంకా వాళ్ళు 10,000 సంవత్సరాలు వాళ్ళు నీటిలో తపస్సు చేశారు. సో వాళ్ళు వాసుదేవుడికి వాళ్ళు తపస్సు చేశారు కాబట్టి వాసుదేవుడు ఆ, హరి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. సో దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ, కలిసికట్టుగా మీరు 10,000 సంవత్సరాలు మీరు తపస్సు చేసినందుకే నేను ఈరోజు మీకు దర్శనం ఇచ్చాను. కలిసికట్టుగా మీరు తపస్సు చేశారు కదా, అదే పెద్ద తపస్సు. ఏదది? కలిసికట్టుగా ఉండడమే. కలియుగంలో కలిసికట్టుగా తపస్సు చేయడమే పెద్ద తపస్సు అది. ఒంటరిగా ఎంతైనా చేస్తాం, కానీ కలిసికట్టుగా రమ్మంటే మాత్రం నేను ఎందుకు రావాలా? వాళ్ళుంటే నేను రాను, వీళ్ళుంటే నేను చేయను. సో ఆ కలిసికట్టుగా వాళ్ళు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందువల్ల ఆయన ఇంకా చెప్పాలంటే ఆనంద కన్నీరు కరస్తాడు కృష్ణుడు వాళ్ళకి. బా చేశాడు. తర్వాత వాళ్ళని సరే ఏం వరం కావాలి కోరుకుంటే వాళ్ళు ఏం కోరుకున్నారు? భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడం. అనంతమైనటువంటి భగవంతుడిని అనంతమైనటువంటి కోరిక కోరాల. అంతేనా? అనంతమైనటువంటి భగవంతుడిని అనంతమైనటువంటి కోరిక కోరాలి. సో వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళ దృష్టిలో నుంచి, వాళ్ళ అనుభవంలో నుంచి, వాళ్ళ శివుడి నుంచి వాళ్ళు పొందినటువంటి ఆదేశాల నుంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనంతమైన ఒక కోరిక కోరాడు వాళ్ళు. ఏంటది? భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ వినడం. ఈవెన్ మొన్న భాగవతం క్లాస్లో కూడా మన శ్లోకం చెప్పుకున్నాం కదా. అనేక వేల మంది కర్ముల్లో, ఓకేనా, ఎవరో ఒకరు జ్ఞాని ఉంటాడు. అనేక మంది జ్ఞానుల్లో ఎవరో ఒకరు మాత్రం యోగి ఉంటాడు. అనేక మంది యోగుల్లో ఎవరో ఒక భక్తుడు ఉంటాడు. అలాంటి వేల మంది భక్తుల్లో ఎవడో ఒకడు మాత్రమే కృష్ణ భక్తుడు ఉంటాడు. సో ఇది వర్డిక్ట్ అన్నమాట. భాగవతం యొక్క వర్డిక్ట్ ఇది. అందుకని కృష్ణుడు అన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కల్త సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వెత్తత్వ.
అనేక వేల మందిలో ఎవడో ఒకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కోసం వెళ్తారు. అలాగా వెళ్ళిన అనేక వేల మంది ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటారు. సో చాలా మంది చాలా మార్గాల్లో ఆత్మని దర్శించడానికి ప్రయత్నిస్తారు. కానీ అది వాళ్ళ అంతిమం అనుకుంటారు. అది అంతిమం కాదు. అంతిమంగా కృష్ణుని దర్శించుకునేదానికి మనం అనేక వేల మందిలో ఒకరవుతారు. 7:19 బహునామ జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభం. అనేక వేల జన్మలు ఎత్తిన తర్వాత ఎవరో ఒక్కడు మాత్రమే కృష్ణుడు దేవాదేవుడు వాసుదేవే సర్వమితి. సో అనేక జన్మలు ఎత్తాలన్నమాట దానికి. కానీ అట్లా కృష్ణ భక్తులు అయిన వాళ్ళు మహాత్ములు సుదుర్లభ. కృష్ణ భక్తులు అవ్వడం అంటే శాస్త్ర ప్రకారంగా కావచ్చు, ఆచార్యుల ప్రకారంగా కావచ్చు, అది ఆషామాషిగా జరగదు. తర్వాత 7వ స్కందంలో ప్రహ్లాదుడు అంటున్నాడు అనమాట. 5వ శ్లోకం 30. ఆ, 7వ స్కందం 5వ అధ్యాయం 30వ శ్లోకంలో మతిర్న కృష్ణే పరతస్వతో వా మితో బిపత్యేత గృహవృతానాం అందాంత గోభిర్వసితాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వనానాం. ఇంద్రతృప్తి కొరకే ఈ భౌతిక ప్రపంచంలో జీవితం కొనసాగించాలని నిశ్చయించుకొనిన వారికి సప్రయత్నము చేత గాని ఇతరుల బోధనల చేత గాని పరస్పర సమావేశాల చేత గాని కృష్ణ చైతన్యములను పొందే అవకాశం ఉండదు. కళ్ళాళ్ళు లేని ఇంద్రియముల వలన వారు అజ్ఞానాంధకారంలోకి లాగబడతారు. ఈ విధంగా చరివిత చరివణం నమిలినదే నమలడంలోనే వెర్రి నెలకొని ఉంటుంది. వెర్రిగా నెలకొని ఉంటారు. ఎవరైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా సరే ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే మనం జీవించాలి. మన ఇంద్రియాలను ఎలాగైనా మనం అనుభవించాలి. చూస్తున్నాం కదా, నీకు అనిపించి నువ్వు చేసుకో, నీకేం కావాలో అనేది ఒక్కటే జన్మ అంతే. ఇంకా తర్వాత ఎవడు చూశాడు ఇవన్నీ? ఓకేనా? నీకు అందుబాటులో వచ్చింది, నువ్వు దాన్ని అనుభవించు. నీ కోరిక ఏదైనా ఉంటే అవి తీర్చేసుకో ఇక్కడ అని అంటారు చూసారా. అలా ఎవరైతే నిశ్చయించుకునేశారో ఇంద్రియ తృప్తి మాత్రమే మాన్యంలో మనం చేయాల్సింది, ఎందుకంటే మళ్ళీ మనకి ఇంకొక అవకాశం రాదు అని ఎవరు దాన్ని వాళ్ళు దాన్ని నమ్మేశారు. ఎస్, ఇంకా ఇంకో జన్మ కర్మ ఇవన్నీ అవన్నీ ఏం లేవు, అవన్నీ ఒట్టి మాటలు అవన్నీ అని వాళ్ళు అలా నిర్ణయానికి ఎలా వచ్చారు? ఇది ఇంద్రియ తృప్తి మాత్రమే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం అని ఎందుకు వచ్చారు? అది వాళ్ళు స్వప్రయత్నంగా వచ్చి ఉండొచ్చు, అంటే వాళ్ళ అనుభవాల్లో నుంచి అట్లయినా వచ్చి ఉండొచ్చు, లేదా ఇతరుల యొక్క బోధనల చేత కానీ వాళ్ళు ఆ నమ్మకానికి వచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని పరస్పర సమావేశాల చేత కానీ, అంటే కొన్ని డిస్కషన్స్లో అది బయటికి అలా వచ్చి ఉండొచ్చు. అంటే ఆ సారాంశం అది అయి ఉండొచ్చు. అలా ఎవరైతే పొందారో ఏమని, మా జన్మలో మనము అనుభవించే చాలరా బాబు అని వచ్చారో వాళ్ళు కృష్ణ చైతన్యం పొందే అవకాశమే లేదు. అంటే ఇంద్రియ తృప్తి కోసం పరిగెత్తే వాళ్ళు, ఇంద్రియ తృప్తే లక్ష్యంగా పెట్టుకునే వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి రావడానికి అవకాశం లేదు. ఆ 100 మంది ఈరోజు 20 మంది ఎట్టయ్యారు? అక్కడ 100 మంది, ఇక్కడ 20 మంది ఎట్టయ్యారు? ఇది కృష్ణ చైతన్యంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మనం అనుభవించాలి ఇక్కడ మానవ జన్మలో, ఇంకా కోరికలు చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో తీర్చుకోవడానికి చాలా ఉన్నాయి, ఇంకా పెండింగ్లో చాలా ఉన్నాయి అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. కాబట్టి ఎట్లా నిర్ధారించుకున్నారు వాళ్ళు? అందరూ అదేగా చెప్తున్నారు ఇక్కడ. స్కూల్లో అదే చెప్తున్నారు, కాలేజీలో అదే చెప్తున్నారు, సినిమాలు అదే చెప్తున్నారు, బయట వ్యక్తులు కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అదే చెప్తున్నారు. కాబట్టి అది అదే అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి రావడానికి అవకాశం చాలా తక్కువ. కళ్ళాలు లేనటువంటి ఇంద్రియాల వలన వారు
అజ్ఞానాంధకారంలోకి లాగబడతారు. కళ్ళాలు లేవు ఇంద్రియాలకి. కాబట్టి ఆ, ఈ విధంగా వాళ్ళు చరివిన నవిలిన పిప్పినే మళ్ళీ మళ్ళీ నవ్వులుతా ఉన్నారు. ఈ పదం వాడతారు, నవిలిన పిప్పినే మళ్ళీ మళ్ళీ నవ్వులుతారు అని. అంటే అర్థం ఏంటి? ఆ, నవిలిన పిప్పే మళ్ళీ మళ్ళీ నవిలితే ఏమొస్తుంది? ఏమో, రక్తం వస్తుంది. దవడలు నిబ్బుడతాయి. తర్వాత నొప్పి వస్తుంది. తర్వాత ఇది వస్తుంది. అంటే ఆ పదానికి అర్థం ఏం తెలుసా? ఆ పదానికి అర్థం, ఇలాగ ఎన్నో జన్మలు ఈ విధంగానే ఎన్నోసార్లు నవ్వులుకుంటా వచ్చాం. ఆ పిప్పిని మళ్ళీ ఇప్పుడు అదే నవ్వులుతున్నాం మళ్ళీ. ఆ పిప్పిని మళ్ళీ అదే నవ్వడం వల్ల ఇప్పుడు కొత్తగా రుచి ఏమీ లేదు దీంట్లో. అసలు రుచే లేదు దీంట్లో. భౌతిక జీవనంలో, భౌతికమైనటువంటి సాంగత్యాల్లో ఎటువంటి రుచి లేదు. సో కొత్తగా ఈరోజు మనం వచ్చి ఆస్వాదించేది ఏమీ లేదు. సో ఈరోజు భాగవతం క్లాస్లో చెప్పుకుంటా ఉన్నాం మార్నింగ్. ద్వారకా వాసులు, ఎస్పెషల్గా ఆడవాళ్ళు, ఓకేనా? కృష్ణుడు ద్వారకాకి ప్రవేశిస్తామంటే వాళ్ళు భవనాల పైకెక్కి కృష్ణుడి యొక్క అందాన్ని చూస్తా ఉన్నారు అనమాట. చూస్తా ఉంటే వాళ్ళు ఆ అందాన్ని ఆస్వాదించడంలో వాళ్ళు ఎంత తాగినా తృప్తి పడట్లేదు అంటారు. ఎంత తాగినా తృప్తి పడట్లే. అంటే ఇంకా ఇంకా తాగాల, ఇంకా ఇంకా తాగాల, ఇంకా ఇంకా తాగాల. ఆధ్యాత్మిక రసానికి భౌతిక రసానికి ఉన్న తేడా ఏంటంటే, భౌతిక రసం తాగే కొంది వెగటేస్తుంది, ఇంక నాకు చాలు అంటారు. ఆధ్యాత్మిక రసానికి ఏంటంటే తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది. ఇంక చేసే కొద్ది ఇంకా ఉత్సాహం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. శక్తి పెరుగుతూనే ఉంటుంది. ఉత్సాహం పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ముసల్దా ఆధ్యాత్మిక జీవితంలో ఎస్పెషల్గా కృష్ణ భక్తిలో ముసల్తనం రావడం అంటే, వాళ్ళు కృష్ణ భక్తిలో ముసల్తనం రావడం అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ చేయాలని ఆతృత పెరుగుతూ ఉంటుంది. బౌద్ధ జీవితంలో ముసలి నన్ను వదిలేను రా బాబు, ఇంకా నాకు చాలు, ఇంకా వదిలేయండి, ఇంకా ఎంతకాలం వాడుకుంటారు నన్ను. బౌద్ధ దీంట్లో రసం అంటే నవిలిన పిప్పే నవలుతామంటే ఎక్కడి నుంచి రసం వస్తుంది ఇక్కడ? ఓకే. అక్కడేమో మన ఆధ్యాత్మిక జీవితంలో కృష్ణ భక్తులు లేదు. కృష్ణుడు అఖిల రసామృత మూర్తి, పోసుకో ఎంత కావాలో తీసుకోపో రసం అంటున్నాడు కృష్ణుడు. పోసే కొంది వస్తూనే ఉంటది, పోసే కొంది. కానీ ఇక్కడ ఆ రసం, అందుకే ఇక్కడ ఆ, చర్విత చరణ నవిలిన పిప్పినే మళ్ళీ మళ్ళీ నవ్వులుతా ఉన్నాం అంతే. నేను అందుకే చాలా సందర్భం చెప్తాను, మనం ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం లేదు, మనం ఫస్ట్ టైం ఉద్యోగం చేయడంలే, ఫస్ట్ టైం మనకు వ్యాపారం చేయడంలే, ఫస్ట్ టైం మనం వచ్చి ఈ ప్రపంచానికి రాలా. ఇలాగ ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాము, ఎన్నో వ్యాపారాలు చేసాము, ఎన్నో ఇంద్రియాలతో తృప్తి పడ్డాము, ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఎంతోమందిని అన్నాము. ఓకే. బట్ రిజల్ట్ ఏంటి? మళ్ళీ జన్మ వచ్చింది అంతే. మళ్ళీ కష్టం వచ్చింది అదే. కాబట్టి ఇది నవిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నవ్వులుతుంది. ఇప్పుడు రసం వస్తుందా రావట్లేదా? ఇప్పుడు రసం ఆ, భగవంతుడి నుంచి రసం వస్తుందా? భగవంతుడి నుంచి రసం వస్తుందా? వస్తుందా? అదే నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ భాగవతం 7:5, 30 నుంచి నెక్స్ట్ 31. 31 శ్లోకంలో ప్రహ్లాదుడు అంటున్నాడు అనమాట మళ్ళీ. సో 31 శ్లోకంలో, విషయ భోగ భావనచే గట్టిగా చిక్కుబడిన వారు బాహ్యేంద్రియ బాహ్యేంద్రియార్థములకు అనురక్తుడైన అందున అందునే
తమకు నాయకునిగా లేదా గురువుగా ఎంచుకున్న వారై భగవద్ధామునకు వెడలుటే విష్ణు భగవానుని సేవలు నెలకొనటయే జీవిత లక్ష్యమని ఎరుగజాలరు. గుడ్డివాని అనుసరించేడి ఇతర అందులు దారి తప్పి గుంటలో పడినట్లుగా లౌక లౌకికారక్తుడగు మానవుని అనుసరించు ఇతర లౌకికారక్తులకు దృఢమగు కర్మపాశముచే బద్దులై మరల మరల భౌతిక జీవనం నందే కొనసాగుచు త్రివిధ తాపములకు గురి అవుదురు. సో ఎవరైతే భో విషయ భోగ భావనచే గట్టిగా చిక్కుబడిన వారు, విషయ భోగముతో చిక్కుబడిన వారు బాహేంద్రియార్థములకు అనురక్తుడై అందునే తమకు నాయకునిగా లేదా గురువుగా ఎంచుకున్న వారై భగవద్ధామునకు వె వెడలుటయే కృష్ణ భగవాన్ సేవలో నెలకొనుటయే జీవిత లక్ష్యమని ఎరుగజాలరు. ఎవరైతే ఒక గురువుని ఎంచుకుంటారో ఆ గురువు ఎవరు? అతనే ఒక అంధుడు. ఆ గురువు ఒక అంధుడు. అంధుడు అంటే ఏంటి? తాను భౌతిక విషయాల్లో ఇరుక్కున్నటువంటి ఒక నాయకుడు అతను. అతన్ని మనం నాయకుడు అనుకొని, అతను మనం గురువు అనుకొని, మనం కానీ తను కానీ మనం అనుసరించామనుకోండి, అతనికి జీవిత లక్ష్యం వచ్చి నేను భగవద్ధామం చేరుకోవాలని కానీ, లేదా నేను కృష్ణ భగవాను సేవలో ఉండాలనేటువంటి ఆ భావన అసలు కలగదు. ఎందుకంటే అతను ఎవరిని అనుసరిస్తున్నాడు? అతను ఒక అంధుడు. అంధుడు అంటే ఇక్కడ ఏంటి? అతనికి ఆధ్యాత్మికంగా అంధుడు అతను. ఆధ్యాత్మికంగా అంధుడు. తన భౌతికంగా పూర్తిగా కూరుకుపోయిన వాడు, నిమగ్నమైన వాడు. అట్లాంటి వాడిని మనం అనుసరిస్తే నెక్స్ట్ అంటున్నాడు అనమాట. గ్రుడ్డి వారిని అనుసరించేది ఇతర అంధులు దారి తప్పి గుంటలో పడినట్లుగా. సో అతనికి తెలియదు. అతను తెలియనప్పుడు మనం కూడా అతను అనుసరించేస్తున్నప్పుడు అతను తెలియకుండా ఎక్కడ పోయి పడితే మనం కూడా అక్కడే పోయి దాంట్లో పడతాం అన్నమాట. అందుకే మనకి ఇక్కడ గురు పరంపర ఇచ్చింది. అందుకే ఇక్కడ మనకి గురువు, సాధు, శాస్త్రం అని మూడు చెప్పింది. అందుకనే మనము ఒకరిని గురువుగా ఎంచుకోవాలి అని అంటే ఇతను చెప్పే మాటలు గతంలో ఆచార్యులు కూడా ఇదే చెప్పారా లేదా, ఆ ఆచార్యులు చెప్పినంత కూడా శాస్త్రంలో ఉందా లేదా అని మనం చెక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ గుడ్డివాడిని పట్టుకొని మనం పోము. ఎవరైతే దాన్ని అనుసరించి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారో వాళ్ళని మనం ఎంచుకుంటాం. కాబట్టి వాళ్ళు భగవద్ధామం వైపు వెళ్తారు కాబట్టి మనల్ని కూడా వాళ్ళు భగవద్ధామం వైపే తీసుకెళ్తారు. సో ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఈ డిస్కషన్ అంతా అంటే, ఈ ఫస్ట్ శ్లోకాల్లో మనం ఏం చెప్పారు? ఈ ఆరు వేగాలు నియంత్రించుకున్న వాడు మాత్రమే ఆధ్యాత్మిక గురువు అవ్వగలుగుతాడు. సో ఈ ఆరు వేగాలు నియంత్రించుకునే వాడంటే అతను ఖచ్చితంగా భౌతికమైనటువంటి జీవితాన్ని లేదా లక్ష్యాలని తాను అందుకోవాలని చూస్తున్నాడు. అటువంటి వ్యక్తి మనకి ఆధ్యాత్మిక గురువు ఎలా అవ్వగలుగుతాడు? అటువంటి వ్యక్తిని మనం అనుసరిస్తే మన జీవితం యొక్క లక్ష్యం ఏమైపోతుంది అప్పుడు? వచ్చిన ఒక మానవ జన్మ మనం అమాయకంగానో లేకపోతే మూర్ఖంగానో ఎవరినో ఫాలో అయిపోతే వచ్చిన ఈ అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. అందుకే ప్రభుపాదుల వారు తన భాష్యంలో మాయావాదుల గురించి కానీ, నిరాకారవాదుల గురించి కానీ, శూన్యవాదుల గురించి కానీ, బ్రహ్మవాదుల గురించి కానీ, వీళ్ళందరి గురించి ఆయన రాయాల్సిన అవసరం ఆయనకి ఏంటి అసలు? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు 99% ఉన్నారు. కృష్ణ భక్తులు ఉండేది 1% కూడా లేరు. మనం ఎక్కడ పొరపాటున మనకి ఆధ్యాత్మిక చింతన ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక చింతనలో మనం వాళ్ళని ఎక్కడ అమాయకంగానో లేదా మూర్ఖంగానో వాళ్ళు ఎక్కడ ఫాలో అవుతామో వచ్చిన ఈ అవకాశాన్ని మన కృష్ణ భక్తిలోకి మనం పెట్టలేకపోయి వాళ్ళని ఎవరు అనుసరిస్తే ఒక గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు అనుసరించినట్టే. అంతిమంగా తన జీవితం అంతిమం వచ్చేసరికి తను తృప్తి పడేదానికి అవకాశం లేదు. అర్థమైంది? నెక్స్ట్ 32వ శ్లోకంలో వీళ్ళు కూడా సేమ్ ఇందాక వాళ్ళు చెప్పారు కదా, వేగాలను తగ్గించాలి అంటే మహాత్ముల యొక్క సేవ తప్పనిసరిగా మనం చేయాలి అని చెప్పారు కదా. అది ఇక్కడ కూడా అదే ప్రహారం అదే మాట మాట్లాడతాడు. మీరు చూడండి, భాగవతం అంతా వివిధ కాలాల్లో వివిధ యుగాల్లో ఈ ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. కొన్ని సత్యయుగంలో జరిగినాయి, కొన్ని త్రేతాయుగంలో జరిగినాయి, కొన్ని ద్వాపర యుగంలో జరిగినాయి. కానీ భక్తుడు అనేవాడు ఒకే ప్రిన్సిపల్నే ఫాలో అవుతున్నాడు.
ఏ కాలమైనా సరే, వాళ్ళు అనుసరించే ఏ గురువైనా సరే ఇదే ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇస్తున్నారు. నారదుల వారు ఇచ్చిన ఇదే ఇస్తున్నారు, శివుడు ఇచ్చిన ఇదే ఇస్తున్నారు, మైత్రేయ ముని ఇచ్చిన ఇదే ఇస్తున్నాడు, సుఖదేవ్ గోస్వామి ఇచ్చిన ఇదే ఇస్తున్నాడు. అంటే ఆ కాలంలో కావచ్చు, ఈ కాలంలో కావచ్చు, ఏ కాలంలో అయినా సరే మనకు వచ్చే మెసేజ్ మాత్రం ఒకటే. అంతిమంగా మనం కృష్ణుడిని గట్టిగా పట్టుకోవడమే. అంతిమంగా కృష్ణుడు చెప్పినటువంటి దాన్ని మనం మ్యాక్సిమం ఎంతవరకు మనం పాటించడానికి ప్రయత్నించడమే మనకి అన్ని రకాలైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరు వేగాలు ఏవైతే ఉన్నాయో మనము తగ్గించుకోవడానికి, దించడానికి మనకి అవకాశం వస్తుంది. కాబట్టి 32వ శ్లోకంలో పరమ విషయాసక్తులైన వారు భౌతిక కల్మషం నుండి పూర్తిగా విడబడినట్టి వైష్ణవుని పాద పద్మ రజమును తమ శరీరమునకు పూర్తిగా అ- అ- కొనంత వరకు ఉరుక్రమని పాదార విందముల ఎడ అనురక్తులు కాజాలరు. భక్తి భావ సమాన్వితులై ఆ రతి ఆ రీతి భగవత్ భగవచ్చరణార విందములను ఆశ్రయించుట ద్వారానే మనుషుడు అనర్థముల నుండి బయట పడగలడు. ఏం చెప్తారు ఇక్కడ? పరమ విషయాసక్తులైన వారు భౌతిక కల్మషాల నుండి బయటపడాలి అని అంటే వైష్ణవుల యొక్క పాద పద్మ రజమును తీసుకొని ఒంట్లో పూసుకోవాలంటే ఇట్లా. పాదపద్మ రజం అంటే పాదధూళి. సో అది తీసుకొని అంటే ఖచ్చితంగా అతను భక్తుడి యొక్క ఆశ్రయాన్ని పొందాల్సిందే. అక్కడ పోయిన దాంట్లో మనం ఏం చూసాం? మహాత్ముల యొక్క సేవ చేసుకోవాల్సిందే. ఇంకేమన్నారు? అలదుకొని ఉరుక్రముడు అంటే భగవంతుడు. అంటే పాదార విందాలకు పాదార విందములకు ఎడ అనురక్తులు కాజాలరు అంటే భక్తుడి యొక్క పాద మనం రజోని అంటే ధూళిని కనుక చేయకపోతే మన కృష్ణుడి యొక్క పాదపద్మం మనం చేరుకోలేము అని చెప్పాను. అప్పుడు సో వాళ్ళ దగ్గర ధూళి తీసుకోవడం అంటే పరిగెత్తా పోయేసి తీసుకోవడం కాదు. పాద ధూళి అంటే వాళ్ళు చెప్పింది మేము వింటామని. వాళ్ళు చెప్పింది మేము మేము ఫాలో అవుతాం. మనోళ్ళ మనోళ్ళ పరిస్థితి ఏంటంటే వాడిని పక్కన దోసేసైనా దురదృష్టం చూడండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అప్పుడు వాళ్ళు పోయారు వైకుంఠ దర్శనానికి. ఎందుకు పోయారు వాళ్ళంతా? ఒకే టికెట్తో వైకుంఠం వెళ్ళిపోదాం అని. వాళ్ళు మధ్యలో సాధనలే, మధ్యలో ఇప్పుడు ఇంకా ఇప్పుడు అడంతా గొడవ ఎందుకు జరిగినాయి అడంతా? ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఏంటంటే వైకుంఠం చేస్తే మన పాపాలన్నీ ఒక షాట్లో వెళ్ళిపోతాయని, ఒక షాట్లో అయిపోతాయని. కానీ అలా జరగదు అది. అలా ఎప్పుడు అవకాశం అసలు లేనే లేదు అసలు. అంతిమంగా తన వేగాలను తాను తగ్గించుకొని తపస్సు చేసి సాధన చేసి భక్తుల యొక్క సేవలో ఉంటే గాని అసలు ఆ యొక్క స్థితి అసలు ఎవరికి రాదు. కానీ అమాయకంగా, మూర్ఖంగా, డైరెక్ట్గా లెక్చర్స్ వినేసి వైకుంఠం ఆ రోజు మీరు వైకుంఠ ద్వారంలో కానీ వెళ్ళిపోతే ఇంకా మీకు ఇంకేమైనా ఉందా అసలు? ఏ స్థాయిలో ఉంది, ఎట్లుంది అసలు, ఏంది అసలు? కంపల్సరీ అంటే దానికి ముందు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చేయాలి అని ఏమాత్రం అవగాహన లేకుండా పోయి కదా, ఎట్లయినా సంపాదించాలనే భావనలో ఇదైంది. సో మినిమం ఈ ప్రిపరేషన్ లేకుండా, మినిమం ఈ సాధన లేకుండా, మినిమం ఎంతో కొంత వైరాగ్యం లేకుండా, అట్లానే ఇక్కడ కూడా అంతే. ఓకే. మహాత్ముడి యొక్క పాదం ధూళిలా
పాత ధూళి నాకు కావాలని చెప్పేసి నువ్వు పక్క పోయా, నువ్వు ముందు పో, నాకు నువ్వు వద్దు, నాకు నీ ధూళి నాకు కావాల. సో పాత ధూళి అని అంటే ఆ ధూళి అనే పాయింట్ కాదు. ఆ ధూళి తీసుకొని నేను నా యొక్క శరీరం అంతా నేను రుద్దుకుంటేనే కాదనమాట. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ నేను ప్రతి చిన్నది నేను ఫాలో అవ్వాలి అని. అది పాయింట్ అక్కడ. అలా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఈ 6 వేగాల నుంచి బయటపడగలుగుతారు. చాలా సహజ సిద్ధంగా, కృత్రిమంగా అన్నీ వచ్చేస్తాయి. అవి లేకపోతే ముందు పోయేదే లే ఇంకా. ఆ, సో అట్లా. సో ఇప్పుడు మీరు ఇంకా ముందు ముందు నెక్స్ట్ బిందు వెళ్ళే కొంది ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. ఓకేనా? సో ఆ విధంగా ఈ యొక్క ఆ, ఆ, మన ఉదరోపస్థ వేగం కావచ్చు, లేదా అనేక వేగాలకి మనకి అంతిమంగా మనకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎస్పెషల్గా జనేంద్రియాల వేదం వచ్చేసి శాస్త్రబద్ధంగా, మనం చట్టబద్ధంగా మనం వివాహం చేసుకోవడం, సో పిల్లల్ని కృష్ణ భక్తుల్ని చేయడం. అంతేగాని ఇంకా ఏ విధంగా మనం స్త్రీల గురించి ఆలోచించినా, లేకపోతే వాళ్ళతో మాట్లాడాలనుకున్నా సరే, వాళ్ళని ఏదో ఒక విధంగా కలుసుకోవాలని ప్రయత్నించినా సరే, అవన్నీ కూడా చట్ట విరుద్ధమైనవి అవన్నీ కూడా. అండ్ దాని తర్వాత కంపల్సరీగా సో కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవడం వల్ల ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క వేగం నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. ఆ తర్వాత సారాంశం కింద ఐదర్ మనం కృష్ణునైనా మాస్టర్ చేసుకోవాలా, లేదంటే మాయనైనా మాస్టర్ చేసుకోవాలి. సో కృష్ణుడిని మాస్టర్ చేసుకోగలిగితే మనం గోస్వాములు అవ్వగలుగుతాము. మాయని కానీ మాస్టర్గా తీసుకుంటే మనం గోదాసులము అవుతాము. సో గోస్వాములు అయితే మనం ఆధ్యాత్మికమైనటువంటి గురువు అయ్యేదానికి అవకాశం, అర్హత మనం సాధించగలుగుతాం అని చెప్పాము. అండ్ చివరిగా మనం శ్రీమద్ భాగవతం నుంచి ఈ శ్లోకాలు చెప్పుకున్నాం. సో ఏ కాలంలో అయినా సరే, ఓకేనా, ఏమాత్రం ఉమ్, ఆధ్యాత్మిక చింతనలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు తపస్సుకే వెళ్తున్నారు వాళ్ళు. సో తపస్సుకి వెళ్ళడం, మహాత్ములు అనే సేవ చేసుకోవడం, ఆ తర్వాత అంతిమంగా వాళ్ళు కృష్ణ భక్తిలో కృష్ణ భక్తిలో అయ్యి వాళ్ళు ఇక్కడ నుంచి బయటపడగలుగుతున్నారు. కాబట్టి మనకి నిజంగా దొరికిన ఈ అదృష్టం ఏంటి అని అంటే, హ్యాపీగా చక్కగా మనకు కావాల్సినవి అన్ని వేగాల్ని మనం కృష్ణుడి సేవలో పెట్టే ఒక అవకాశం మనకి అద్భుతంగా వచ్చింది. కాబట్టి మనం ఏది కూడా కృత్రిమంగా, బలవంతంగా ఏది మనం నియంత్రించుకోవాల్సిన అవసరం లేదు మనం. సో ఆ విధంగా మనం ఈ 6 వేగాల్ని మనం ఒక దారిలో పెట్టుకునే అవకాశం మనకి వస్తుంది. ఓకే. శ్రీ ఉపదేశామృతం की जय। रूप गोस्वामी महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि।